రామ్ చరణ్ అన్నకు సినిమాల మీద సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి భయ్యా. అయితే ఏ డైరెక్టర్లతో ఏ రకమైన సినిమాలు అయితే వస్తున్నాయి అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఇక రామ్ చరణ్ కి ఏమాత్రం ఖాళీ లేదు 2030 దాకా అని అయితే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే బుచ్చిబాబు డైరెక్షన్ లో కోడ్ కి సంబంధించిన మూవీ అయితే వస్తుంది. మూవీ షూటింగ్ మాత్రం చకచక జెట్ స్పీడ్ లో జరుగుతుందని చెప్పొచ్చు. ఈ మూవీ నాకు తెలిసి 2025 ఎండింగ్ లోనే రావచ్చు అని నాకైతే అర్థమవుతుంది. అదే కాకుండా బుచ్చిబాబు మీద చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేలా ఆ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ మూవీ అయితే ఊహించని విధ్వంసం తప్పకుండా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో రామ్ చరణ్ బాడీ, అలాగే ఈ మూవీ స్టోరీ, అదే కాకుండా హీరోయిన్స్, అదే కాకుండా అందరికి మెసేజ్ ఇచ్చేలా అయితే ఈ మూవీ ఉండబోతుంది. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది ఈ మూవీ. దాని తర్వాత భయ్యా సుకుమార్ డైరెక్షన్ లో సస్పెన్స్ యాక్షన్ మూవీ అయితే వస్తుందట. ఈ మూవీ గురించి మనకు తెలియదు. కాకపోతే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకని అలా చెప్తున్నాను అంటే రామ్ చరణ్ రంగస్థల మూవీ చూసారా, దాన్ని ఒకవేళ కనుక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే రామ్ చరణ్ కి అసలు ఏ అవార్డు వచ్చేదో మనం అయితే ఊహించలేము. ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ అయితే చేశాడు రంగస్థల మూవీలో. కొత్త డైరెక్టర్ ఈయనే కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ గారు. ఈ మూవీ అయితే తీశారు బియా. ఊహించని విధ్వంసం క్రియేట్ చేస్తాడు అనుకున్నాం. కాకపోతే ఆ టైంలో మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే రిలీజ్ అయింది. దానివల్ల ఆ మూవీకి అంత క్రేజ్ రావలేదు. కానీ ఓటీటీలో మాత్రం ఈ మూవీకి ట్రెండింగ్ నెంబర్ 1 లో అయితే ఉంది. ఈ మూవీ ప్రభాస్ అన్న కల్కి మూవీ కనుక లేకపోతే ఈ మూవీ కూడా మంచి కలెక్షన్ వసూలు చేసేది. నిఖిల్ నాగేష్ భట్ గారితో మన రామ్ చరణ్ అయితే మూవీ ఖరారైంది. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే మైథాలజీ మూవీ అంట, మైథాలజీ యాక్షన్ మూవీ అంట. మైథాలజీలో యాక్షన్ అయితే ఉండదు, దానిలో డ్రామానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొత్త రకంగా అయితే ప్రజెంట్ చేస్తున్నారు. కాకపోతే ఈ మూవీ ఇంకా ఖరారు అవ్వలేదు, కానీ పక్కాగా అవుతుందని చెప్తున్నారు. ఎందుకు ఖరారు అవ్వలేదు అంటే బాలీవుడ్ వాళ్ళ గురించి మనకు తెలిసిందే. ఎందుకంటే రీసెంట్ గా వాళ్ళు తీసే ప్రతి సినిమాలు అనమాట ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో టాప్ ఇండస్ట్రీ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలే. మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది టాప్ యాక్టర్స్ అయితే ఉన్నారు. దాంట్లో ఒక యాక్టర్ అయితే ఆయన అయితే సెలెక్ట్ చేసుకున్నారు. చూడాలి మరి ఏ రేంజ్ లో ఉండబోతుంది ఈ మూవీని. దాని తర్వాత భయ్యా హై నానా మూవీ డైరెక్టర్ తో ఒక మూవీ అయితే ఉంది. ఈ మూవీ లవ్ మూవీ అంట. రామ్ చరణ్ అంది ఆరెంజ్ మూవీ అయితే చూసాం. మూవీలో అయితే ఈ మూవీ ఉండదంట. ఒక రేంజ్ లో రామ్ చరణ్ ని కొత్త లుక్ తో అయితే చూపిస్తాడంట. చూడాలి మరి రామ్ చరణ్ మీద ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. లవ్ మూవీ ఎందుకు చూస్తున్నాడని నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకుండా రామ్ చరణ్ అన్న ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే విట్రిమారన్ గారు. విట్రిమారన్ గారు ఇప్పుడైతే ఫామ్ లో లేరు. ఎందుకు లేరు అంటే చాలా సినిమాలు అయితే తీస్తున్నాయి, బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి, కానీ మంచి కలెక్షన్ అయితే వసూలు చేయలేదు. ఆయనతో తీస్తే రామ్ చరణ్ క్రేజ్ తగ్గుతుందని నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత లోకేష్ కనగరాజ్తో ఒక మూవీ ఉందని చెప్తున్నారు. ఈ మూవీ మీద కూడా నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. నాకున్నది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక మూవీ ఉంది అనేది చెప్పారు. అసలు ఈ మూవీ ఇంకా ఖరారు అవ్వలేదు, కానీ ఉంటే మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఒక రేంజ్ లో అయితే ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఈ అన్ని సినిమాలు వేస్ట్ అని నాకు తెలిసి, కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక మూవీ అయితే రావాలి భయ్యా. రామ్ చరణ్ ని ఒక రేంజ్ లో లేపి చూపిస్తాడు అని నేనైతే అనుకున్నా. దీని గురించి మీరు ఉంటారో కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి.